ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదమును పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా, నా గిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. మహిమపడతాం. తల మీద పోయబడి అంగీల అంచు వరకు తల మీద పోయబడి అంగీల అంచు వరకు దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మరి ఒక వారంలో మీ గృహాల్లోనికి వచ్చి దేవుని దాసుడిగా మీతో మాట్లాడడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువునికే మహిమ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యంలోనికి వెళదాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు కలిగిన ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పుని విప్పి సందు చేసి పక్షవాయువు కలిగిన వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వానితో చెప్పాను. చాలండి ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే చాలా విషయాలు మన మనసులోనికి వస్తాయి. అయితే యేసు ప్రభువారు కపెర్నహూములో ఉండగా, ఆ కపెర్నహూములో ఆయన తన ఇంటిలో ఉండగా అనేక మంది యేసు ప్రభువారు కపెర్నహూముకు వచ్చారని, యేసు ప్రభువారు ఆయన తన ఇంట్లో ఉన్నారని విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొద్దకు ఆయన వాక్యం వినాలని, ఆయన దగ్గర స్వస్థత పొందాలని తండోపతండాలుగా కపెర్నహూములో ఉన్నటువంటి యేసయ్య ఇంటికి జనాలు చేరుకోవటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ సమయంలో
మరి యేసు ప్రభు కపెర్నహూములో ఉన్నాడని తెలుసుకున్నటువంటి వారు కొందరు ఒక పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని నలుగురి చేత మోయించుకుని రావడం ఇక్కడ మనం చదువుతున్నాం ప్రియులారా. మరి పక్షవాయువు అంటే పెరాలజిస్. పక్షవాయువు కలిగినటువంటి వాణిని మరి నలుగురు వ్యక్తులు అక్కడికి మోసుకుని తీసుకుని రావడం చూసాం. అయితే వారు మోసుకొచ్చారు, కానీ అనేకులు ఆ ఇంటి వాకిట దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారిగా ఉన్నారు. ఆ సమయంలో దేవాది దేవుడు వాక్యం చెప్తూ ఉండగా యేసయ్య ఉన్నటువంటి ఇంటిలో కనీసం వాకిట్లో కూడా స్థలం లేదట. అనేక మంది అక్కడ కూడి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. అయితే ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి మనుష్యుని మోసుకొచ్చినటువంటి వారు ఆ వ్యక్తిని యేసు దగ్గర తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆ యొక్క ఇంటి వాకిటైన కూడా స్థలము లేనంత విస్తారమైన ప్రజలు అక్కడ కూర్చోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రియులారా, చాలామంది యేసు ప్రభువును చూడాలనుకుంటారు, కానీ మరి వారు యేసు ప్రభువును చూడలేని వారిగా, కలుసుకోలేనటువంటి వారిగా, లేక యేసు ప్రభు మందిరానికి రాలేనటువంటి వారిగా ఉంటా ఉన్నారు. కారణము, వారు యేసును కలుసుకోవడానికి ప్రజలు అనేకమైన ఆటంకాలు కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. యేసును కలుసుకోవడానికి కొంతమంది మరి ప్రజలు ఆయన మందిరంలోకి వెళ్ళి ఆరాధించడానికి, లేక దేవుని యొక్క దాసుడి చేత ప్రార్థన చేయించుకోవడానికి ప్రాముఖ్యంగా వారి మతాలు, వారి కులాలు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క జీవన అలవాట్లు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క సాంప్రదాయాలు, వారి యొక్క పేరు ప్రతిష్టలు, వారి హోదా, వారి రాజకీయ విధానము, వారి అందము, వారి యొక్క మరి జీవన విధానము, వారి యొక్క మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటివి, మరి వారి గుర్తింపులు, లేక వారి ధన జీవన విధానము, లేక వారి పలుకుబడి, అనేకమైనటువంటివి వారిని యేసు యొద్దకు రానివ్వకుండా ఆటంకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటిని బట్టి ఈ లోకములో అశాశ్వతమైనటువంటి వాటిని ఎంచుకొని శాశ్వతమైనటువంటి యేసయ్యను చూడలేని వారిగా కొందరు ఉంటుంటే, మరికొందరు యేసును రహస్యమైనటువంటి విధానంలో ఆరాధించేటువంటి రహస్య క్రైస్తవులుగా ఉంటా ఉన్నారు ప్రియులారా. యేసు ప్రభువును ఎవరు అనుకుంటున్నాం మనము? చాలామంది యేసు ప్రభు మావాడే అనుకుంటా ఉన్నారు. యేసు ప్రభు మావాడే అనుకుంటూ రహస్య క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే నీవు రహస్య క్రైస్తవుడిగా ఉంటే వ్యర్థమైన వాడివే. భూమి మీద యేసు ప్రభువుని ఆయన ప్రభువని ఒప్పుకుంటే నిన్ను కూడా ఆయన తన దేవదూతల దగ్గర ఒప్పుకుంటాడు ప్రియులారా. అయితే యేసు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ ఇంటికి అనేక మంది వచ్చి వాక్యాన్ని వింటున్న వారిగా ఉన్నారు. అదే సందర్భంలో ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని నలుగురి చేత ఆ కపెర్నహూములో ఉన్న యేసయ్య దగ్గరకు మోయించుకురావటం చూస్తున్నాం ప్రియులారా. అయితే వారు యేసు దగ్గరికి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకువెళ్ళడానికి సాధ్యపడలేదు. కారణం ఏమిటంటే ఇసుక వేస్తే రాలనంత జనముగా అక్కడున్నారు. కారణం ఏమిటంటే ఆయన కపెర్నహూముకు వచ్చాడని విన్న ప్రజలందరూ కూడా అనేకమైన ప్రాంతాల నుండి, అనేకమైన గ్రామాల నుండి, అనేకమైనటువంటి మారుమూలట ఉన్నటువంటి పల్లెల నుండి కూడా యేసు ప్రభువును చూడడానికి, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి, యేసు ప్రభువు వారితో మాట్లాడాలనుకున్నటువంటి వారు, లేక బలహీనలైనటువంటి వారు అనేకులు ఆ స్థలానికి వచ్చిన వారిగా, ఆ స్థలము వాకిటనైనా కూడా మరి వారు నడవడానికి, వెళ్ళడానికి అవకాశం లేనటువంటి సందర్భంగా ఉంది. కనుక వారు ఏం చేయాలా, ఈ వ్యక్తిని, ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళాలా, ఎలాగైనా మనం మోసుకొచ్చినటువంటి మనము మరలా మోసుకుని వెళ్ళడం కష్టం. అప్పటికే వారు ఎంతో దూరం నుండి మోసుకొచ్చారో మనకు తెలియదు. కానీ ఆ నలుగురు చాలా ప్రయాసపడ్డారు ప్రియులారా. ఆ నలుగురు చాలా శ్రమ తీసుకున్నారు. ఆ వ్యక్తి మీద ప్రేమ చేతో,
లేక ఆ వ్యక్తిని బాగుపరచాలి, బాగుపరిచే దేవుడు ఉన్నాడు, బాగుపరిచే యేసయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎలాగైనా సరే మనము ఈ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళాలని శ్రమపడి మోసుకొచ్చి ఆయన ఇంటికి తీసుకొచ్చినా సరే యేసు దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేక ఏం చేయాలా అని ఆలోచన చేస్తున్నారు. ఏం చేయటం ఏముంది, ఎలాగైనా మనము ఇతనికి స్వస్థత కలిగించి మనం వెళ్ళాలి. మరలా మనం ఇతన్ని మన ఊరికి మోసుకుని వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే సాహసము చేయగలిగిన ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసుకొచ్చినటువంటి వారు పక్షవాయువు కలిగిన వ్యక్తికి ఎలాగైనా యేసయ్య ద్వారా స్వస్థత పొందుకోవాలి, ఎలాగైనా యేసయ్యకు మనము ఈ యొక్క వ్యక్తిని చూపించాలి, ఎలాగైనా యేసయ్య ఈ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తిని బాగుపరచాలి అని ఆలోచన చేశారు. అయితే ఎలా? జనం అడ్డుగా ఉన్నారే, ఎవరిని లెమ్మనలేమే, నడవడానికే కష్టమైపోతుంది. అయితే ఎలాగైనా సరే యేసు ద్వారా ఇతడికి స్వస్థత కలిగించాలి మనం అని వారు కృత నిశ్చయంతో ఒక సాహసాన్ని చేశారు. ఏమిటంటే వారు ఇంటి పైకి ఎక్కారట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు సాహసం చేసినటువంటి విధానం ఎలా ఉందంటే ఆశ్చర్యము. ఎలాంటి ఆశ్చర్యం అంటే వారు ఇంటి పైకి ఎక్కారట. ఇంటి పైకి ఎక్కడమే కష్టం. ఆ ఇంటి పైకి ఎక్కి కప్పు తీశారట. మొదటిగా ఇంటి పైకి ఎక్కారు, రెండవదిగా ఇంటి పైన ఉన్న కప్పు తీశారు, మూడవదిగా సందు చేశారు, నాలుగవదిగా ఆ యొక్క మంచము మీద ఉన్నటువంటి కదలా మెదలన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ మంచముతో క్రిందకు దింపారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి మాటలు అనుకుంటున్నారా? ఇంటి పైకి ఎక్కడం అంటే మాటలు కాదు. పోనీ ఎక్కినటువంటి వాళ్ళు ఎక్కారు, నలుగురు ఎక్కాలి. ఇక్కడ నాలుగు వైపులా మంచాన్ని పైకి లేవనెత్తాలి. ఎక్కిన వారు బాగానే ఉంది, ఎక్కారు, పోనీ సాహసం చేసి ఎక్కారు. ఎక్కిన తర్వాత వారు సందు చేశారు, పోనీ సందు కూడా బాగానే చేశారు, పర్వాలేదు. ఆ సందులో నుంచట కింద ఉన్నటువంటి ఆ మంచం మీద ఉన్న పక్షవాయువు కలిగినటువంటి వారు నలుగురు కూడా చాలా చాకచక్యంగా ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిని మంచంతో పాటు పైకి లాగారు. ఎంత కష్టం అండి, ఎంత కష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వేరువేరుగా ఎక్కారు. నలుగురు ఎక్కారు. నలుగురు కూడా ఆ మంచాన్ని పైకి లావటం అనేది చాలా సాహసం. ప్రియులారా, ఆలోచన చేశారు ఎప్పుడైనా? చాలా సాహసం చేశారు. నిజంగా చాలా సంతోషం నాకు. నిజంగా ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వాలని వారు ప్రయాసపడ్డారు, సాహసం చేసి. యేసయ్య ఎక్కడున్నాడో, ఇప్పుడు నేను ఇక్కడ దేవుని మందిరంలో బలిపీఠం మీద ఉండి నేను మీకు వర్తమానం అందిస్తున్నాను. యేసయ్య ఎక్కడ ఉన్నాడు అనుకోండి, యేసయ్య ఎక్కడున్నాడో ఆ స్థలాన్ని గుర్తెరిగారు. ఆ స్థలము ఎదురుగుండా ఉన్న కప్పును తీశారు, సందు చేశారు, ఆ యొక్క మంచాన్ని ఆ యేసు ఎదురుగుండా దింపారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని పడిపోకుండా ఆ మంచంతో దింపారు. ఇది మొదటి సాహసం. రెండవ సాహసం ఏంటంటే యేసయ్యకి ఎదురుగా దింపడం. ఇది చాలా గొప్ప సాహసం. ఎందుకంటే ప్రజలందరూ యేసు ఎదుట కూర్చున్నారు. ఖాళీ లేనటువంటి గృహముగా ఉంది, ఖాళీ లేనటువంటి స్థలముగా ఉంది. వాకిట్లో ఖాళీ లేదు, ఇంట్లో ఖాళీ లేదు, యేసు ఉన్నటువంటి ఇల్లు ఎక్కడ కూడా ఖాళీ లేదు. అయితే వారు చేసిన రెండో సాహసం ఏంటంటే యేసయ్య ఉన్నటువంటి ప్రదేశానికి ఆయనకు ఎదురుగా దింపారు. ప్రియులారా, యేసు కాళ్ళు చేతులు పని చేయని ఆ యొక్క పక్షవాయువు కలిగిన వాడిని చూశాడు. అంతేకాదు మూతి ముఖం వంకరపోయినటువంటి కలిగినటువంటి వారిని చూశాడు. చూసి అంటాడు కదా, అతనితో మాట్లాడుతున్నాడు, అతన్ని పలకరిస్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి వానితో, ఆ మంచం మీద ఉన్నటువంటి వానితో దేవుడు పలకరిస్తున్నాడు. మూతి ముక్కు వంకరపోయి ఉన్నాయి, కాళ్ళు చేతులు పని చేయనటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, అక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో అతనితో నీ పాపాలు క్షమించబడ్డాయి, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చిన పక్షవాయువు కలిగినటువంటి వాడు స్వస్థత కోసం వచ్చాడు. కానీ దేవుడు స్వస్థత ఇవ్వకుండానే కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు. చాలా ఆశ్చర్యం కదా.
అసలు వచ్చిన వానికి స్వస్థత ఇవ్వాలి కానీ యేసు ప్రభు పాపాల గురించి మాట్లాడుతున్నాడేంటి? యేసు ప్రభు కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడేంటి? ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. నిజమే ప్రియులారా, స్వస్థత కొరకు వచ్చినటువంటి వానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అనటం అద్భుతమే. ఎందుకు అద్భుతం అంటే ప్రియులారా, మనము ఆ వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అయితే పక్షవాతం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి ఈ రోజున. పక్షవాతం అంటే ఏమిటి? పక్షవాతం అంటే ఉండి ఉపయోగము లేనటువంటి స్థితి, లేక ఉండి ఉపయోగము లేనటువంటి జీవితం. పక్షవాతం వచ్చినటువంటి వారికి అన్ని అవయవాలు ఉంటాయి కానీ అవేవి కూడా పనిచేయవు. పక్షవాతం అంటే ఉండి ఉపయోగము లేనటువంటి జీవితం. పక్షవాతం వచ్చినటువంటి వారికి అన్ని అవయవాలు ఉంటాయి కానీ అవేవి పని చేయవు. ఉంటుంది కానీ ఉపయోగం లేనటువంటి దుస్థితి. చేయి ఉంటుంది కానీ పని చేయదు, కాలు ఉంటుంది కానీ పని చేయదు, నోరు ఉంటుంది కానీ తెరవలేడు, నాలుక ఉంటుంది కానీ మాట్లాడలేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉండి ఉపయోగము లేనటువంటి స్థితి అతనిది. ఉండి ఉపయోగము లేనిది ఎన్ని ఉన్నా ఆ వ్యక్తి నిర్జీవమైన స్థితిలో ఉన్నట్లే. కారణం ఏమిటంటే వాని పాపాలు వానిని నిర్జీవమైన స్థితికి తీసుకుని వెళ్ళాయి. ప్రియులారా, అందుకే దేవుడు ఆ నిర్జీవమైనటువంటి చచ్చుబడిపోయినటువంటి కాలు చేతులు పని చేయనటువంటి మూతి ముఖము వంకరపోయినటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో అంటున్నాడు, కుమారుడా నీ పాపాలు ఈ రోజున క్షమించబడ్డాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ పాపాలు క్షమించబడ్డాయో ఆ తర్వాత స్వస్థత చేకూర్చబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆ యొక్క పక్షవాయువు కలిగినటువంటి వానితో, కుమారుడా నీ యొక్క పాపాలు ఏమైనా క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు. ప్రియులారా, పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి పరిస్థితిని మనం గమనిస్తే అన్ని అవయవాలు ఉంటాయి కానీ కొన్ని అవయవాలు వాటిలో పని చేయవు. చేతులు ఉంటాయి కానీ పని చేయవు, కాళ్ళు ఉంటాయి కానీ పని చేయవు. ఇవి మిగిలిన శరీర భాగాలతో అమర్చబడి లేక అతకబడి ఉంటాయి కానీ అవి అతకబడి ఉన్నప్పటికీ కూడా జీవము లేని అవయవాలుగా చచ్చుబడిపోయి ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి శరీర అవయవాలతో కలిసి ఉంటాయి కానీ జీవము లేని అవయవాలుగా చచ్చుబడిపోయి ఉంటాయి. ప్రియులారా, చాలా విచారం. ఈ చెయ్యి ఈ బాడీకి అతకబడి ఉంటాయి కానీ ఈ చెయ్యి పని చేస్తే ఈ చెయ్యి పని చేయదు. ఇటువైపు జీవం ఉంటే ఇటువైపు చచ్చిపడిపోయిన పరిస్థితి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోయినటువంటి శవముతో కట్టబడితే బతికున్నటువంటి వాడు ఎలా ఉంటాడో అలా ఉండిపోతాడు. చచ్చిపోయినటువంటి వ్యక్తిని బతికున్నటువంటి వ్యక్తితో కట్టితే ఎంతకాలం జీవించగలుగుతాడు? అలాగే శరీర అవయవాలలో ఈ అవయవాలు అతకబడి లేక అమర్చబడి ఉంటాయి కానీ చచ్చుబడిపోయి ఉంటాయి. నరాలలో రక్తము ప్రసరించదు, ఎముకలలో ఆ యొక్క బలం ఉండదు, ఎముకలలో జీవం ఉండదు, నరాల్లో జీవం ఉండదు. శరీరము ఒక పార్ట్ వైపు చచ్చుబడిపోయిన ప్రదేశాల్లో జీవము లేని స్థితి, అనగా చచ్చుబడిపోయిన పరిస్థితి. పక్షవాయువు కలిగినటువంటి వాని యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే నిలబడలేడు, నడవలేడు, కూర్చోలేడు, మాట్లాడలేడు, తినలేడు, అన్నీ సమస్యలే. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున పక్షవాయువు కలిగినటువంటి వానిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రావడం మనం చూస్తాం ప్రియులారా. కనుక ఈ పక్షవాయువు కలిగినటువంటి వాని యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం చచ్చుబడిపోవడానికి, అవయవాలు పని చేయబడకపోవడానికి, నరాలు పని చేయబడకపోవడానికి, ఆ మనిషి స్పందించలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
కారణం ఏంటో తెలుసా? పాపం. పాపం అతని జీవితంలో అతని శరీర అవయవాలను చచ్చుబడిపోయేటట్లు చేసేసింది. పాపం అతని జీవితంలో అతనిని బ్రతికి ఉన్నప్పటికీ కూడా జీవోత్సవమైపోయినటువంటి వాడు, చచ్చుబడిపోయినటువంటి పరిస్థితి. పేరుకు బ్రతికి ఉన్నాడు కానీ జీవితం అంతా చచ్చుబడిపోయింది. ఒకానొక రోజున ఒక ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఒక పని మీద బయటకు వెళ్ళిపోయారట. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఈ విధంగానే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిగా మంచం మీద ఉన్నాడట. మంచం మీద బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తితో చెప్పారంట, ఇదిగో ఒకవేళ కుక్క వచ్చినా లేకపోతే ఏదైనా జంతువు వస్తే ఇదిగో దాన్ని తోలుకోవడానికి కర్ర ఈ మంచం మీద నీకు దగ్గరగా పెడుతున్నాము, ఆ కర్ర తీసుకోమని చెప్పారట. ప్రియులారా, వాళ్ళు పని మీద వెళ్ళిపోయారు. ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు మంచం మీద ఉన్నాడు, చూస్తున్నాడు. చూస్తూ ఉండగా ఒక పాము అక్కడికి వచ్చిందట. ఒక పాము అక్కడికి వచ్చినప్పుడు ఆ పాము రావటం చూస్తున్నాడు. అది దగ్గరకు వస్తుందేమో అని భయపడుతూనే ఉన్నాడు. అది నా మంచం దగ్గరకు వస్తుందేమో అని భయపడుతున్నాడు. ఒకవేళ అది వచ్చి నన్ను కాటేస్తుందేమో అని భయపడుతున్నాడు. తాను భయపడినట్లుగానే ఆ పాము ఆ మంచం దగ్గరకు వచ్చి పడగ విప్పి చూస్తుందట. భయము కలుగుతూ ఉంది. ఎవరన్నా వస్తారని కేకలేస్తున్నాడు. ఆ మాట స్పష్టంగా కూడా బయటికి రావట్లేదు. శక్తికి మించిన కేక వేస్తున్నాడు. అయినా ఆ మాట మరి బయటికి రావటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే కేక వేస్తున్నాడు కానీ ఎవరు రావటం లేదు. పాము వచ్చి పడగ విప్పి అలాగే నిలబడి విలబడినట్లుగా చూస్తుంది. తాను వణికిపోతున్నాడు. చూశాడు, ఎవరు రాకపోవటం. కర్ర ప్రక్కనే ఉంది. కర్ర తీసుకుని దాన్ని కొడదాం, అదన్నా చావాలి, నేనైనా చచ్చిపోవాలి, ఇక తప్పదు. అది నన్ను కాటివేయకముందే, అది నన్ను కరవకముందే, నా ప్రాణము పోకముందే నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కర్ర ఉంది, చూస్తున్నాడు, కానీ ఆ కర్రను తీసుకోవడానికి ఆ చెయ్యి రావటం లేదు. ఆ కర్రను పట్టుకోవడానికి చెయ్యి కదిలిస్తున్నాడు, ఆ చెయ్యి కదలటం లేదు. ఆ నరాలు స్పందించడం లేదు, ఆ ఎముకలు స్పందించడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాము అతన్ని చూసింది. మరి ఏ విధంగా కూడా అతడు వలన ప్రయోజనం లేదు. వెంటనే అతన్ని కరిచి వెళ్ళిపోయింది. ఎందుకు పాము కాటు గురయ్యాడంటే అతని యొక్క చేతిలో మరి పని చేయకపోవటమే. ప్రియులారా, నువ్వు ఒకవేళ నేను పక్షవాయువు కలిగిన వాడిని కాదు అనుకోవచ్చు. నిజమే, దేవుడు నీకు మంచి అవయవాలు ఇచ్చాడు, అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. కానీ ఒకవేళ నువ్వు ఆత్మీయమైనటువంటి పక్షవాయువు కలిగి ఉన్నావేమో, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పక్షవాయువు కలిగి ఉన్నావేమో ఒకసారి ఆలోచించి. చదువు ఉంది కానీ ఉద్యోగం లేదు, భార్య ఉంది కానీ బిడ్డలు లేరు, పిల్లలున్నారు కానీ పెళ్ళిళ్ళు జరగటం లేదు, పొలాలు ఉన్నాయి కానీ ఆదాయం రావటం లేదు, ఉద్యోగం ఉంది కానీ జీతం ఇంటికి రావటం లేదు, వ్యాపారం ఉంది కానీ అభివృద్ధి లేదు, అందం ఉంది కానీ ఆరోగ్యం లేదు, ఇదిగో సమృద్ధి ఉంది కానీ సంతోషం లేదు, ఐశ్వర్యం ఉంది కానీ అనుభవించేటువంటి కృప నీకు లేదు. నువ్వు ఆత్మీయమైనటువంటి పక్షవాయువు కలిగిన వాడవు కాదంటావా? ఆత్మీయమైన పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తివి కాదంటావా? ఈ రోజున దేవుడు నీతోనే, ఈ రోజున ఈ బ్లెస్సింగ్ ఛానల్ నుండి దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో దేవుని దాసునైనటువంటి నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆలోచన చేసావా? ఒకవేళ నీకు శరీర సంబంధమైన పక్షవాయువు లేకపోవటం సంతోషమే, కానీ ఆత్మ సంబంధమైన పక్షవాయువుతో కలిగి ఉన్నావేమో. అన్నీ ఉన్నా కూడా అనుభవించలేనటువంటి స్థితి ఆత్మీయమైన పక్షవాయువు కాదంటావా? ప్రియ స్నేహితుడా, సోదరి, ఈరోజు ఒకవేళ నీవు పక్షవాయువు లేదు కదా నాకు శరీరంలో అని అనుకుంటున్నావేమో, కానీ ఆత్మీయమైన పక్షవాయువు కలిగి ఉన్నావు. జాగ్రత్త. నీవు ఆత్మీయమైన పక్షవాయువు కలిగి ఉన్నావు కనుక దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఉండి ఉపయోగం లేని స్థితి, బిడ్డలున్నారు ప్రయోజకులు కాలేదు, పొలాలు ఉన్నాయి ఆదాయం రావటం లేదు, పంటలు సరిగా పండటం లేదు, లేక పండిన పంటలు ఇంటికి రావటం లేదు, భార్య ఉంది కానీ బిడ్డలు లేరేమో. ఒకవేళ
నీకు ఉద్యోగం ఉంది కానీ ఆ ఉద్యోగం నుండి వచ్చేటువంటి ఆదాయం ఇంటికి రావటం లేదేమో. ఒకసారి ఆలోచన చేస్తావా? నా ప్రియ స్నేహితుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నీవు ఉండి ఉపయోగం లేనటువంటి జీవితంలో ఉండకూడదని, ఆత్మీయ పక్షవాయువుతో నీవు ఉండకూడదని. ఒకవేళ శరీర పక్షవాయువు నీకు లేకపోతే సంతోషమే, కానీ ఒకవేళ ఈ రోజున శరీరంలో కూడా నీకు పక్షవాయువు ఉంటే నీవు చేసిన పాపం నీ మీద ఏలుబడి చేసి నీ శరీర అవయవాలను సచ్చుబడేటట్లు చేసింది. ఒకవేళ ఎప్పటికైనా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా శరీరం పక్షవాయువుతో ఉందయ్యా అని ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోయినప్పటికీ, వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ పాపాలను ఒప్పుకోగలుగుతావా? నీ పాపాలను ఒప్పుకోగలుగుతావా? ఈరోజు నీ పాపాలను ఒప్పుకోగలిగితే దేవుడు నీ యొక్క పక్షవాయువు నుండి నేను విడుదల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నా జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటే, ఒకవేళ ఆత్మీయమైన పక్షవాయువుతో ఉన్నావేమో, పొలాలుండి, లేక భార్య ఉండి, లేక ఉద్యోగం ఉండి, లేక నీకు కావలసినవన్నీ ఉండి కూడా నీ జీవితంలో సమాధానం లేకుండా ఉన్నావేమో, నీ జీవితంలో సంతోషం లేకుండా ఉన్నావేమో, నీ బిడ్డలు నీ మాట వినలేకుండా ఉన్నారేమో. ఏమిటో తెలుసా? నీ పక్షవాయువు నిన్ను ఇబ్బంది పెడుతుంది, అది నిన్ను ఏలుబడి చేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది. సోదరుడా, ఒక్కసారి నీ ఆత్మీయమైన పక్షవాయువు నుండి నీ విడుదల పొందాలని దేవుని సేవకుడిగా, నీ సోదరుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఇటు మాటలు నీకు మేలు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక నీ జీవితంలో ఈ పక్షవాయువు నుండి నీ విడుదల పొందాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టొద్దు. కానీ దేవుడు నీతో మాట్లాడడానికి ఈ రోజున దేవుని సేవకుడిగా నన్ను ఈ స్థలాన్ని నిలబెట్టాడు. నీ కుటుంబంలోనికి నేను డైరెక్ట్గా రాలేకపోయినప్పటికీ కూడా నీ కుటుంబంలో దేవుని దాసుడిగా వచ్చి, నీ సోదరుడిగా, నీ తోబుట్టువుగా నేను ఈ మాటలు నీతో చెప్తున్నాను. ఎంతకాలం నువ్వు ఆత్మీయమైన పక్షవాయువుతో బాధపడతావు? ఎంతకాలం దేవుని సన్నిధికి వెళ్ళి కూడా జీవోత్సవముగా జీవిస్తావు? ఎంతకాలం దేవుని సన్నిధిలో ఉండి కూడా నా బ్రతుకు మారటం లేదేంటి, నా స్థితి ఎలానే ఉందేంటి అని అనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు మంచం మీద లేవేమో, కానీ నీవు మనస్సు వేదనతో ఉన్నావు. పక్షవాయువు కలిగినటువంటి వాడు మంచం మీద అన్నీ, తన జీవితం అంతా కూడా మంచం మీదే. ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తికి సేకరి చేయటం కూడా చేసేటువంటి వారికి బాధే. ఈ రోజున ఆ పక్షవాయువు నుండి నువ్వు బయటికి రావాలి. ఆత్మీయమైన పక్షవాయువు నుండి కూడా నువ్వు బయటకు రావాలి. నువ్వు బయటికి రాగలిగితే దేవుడు నిన్ను ఒక గొప్పవాణిగా చేయబోతున్నాడు, ఒక పరిశుద్ధునిగా చేయబోతున్నాడు, ఒక దేవునికి సాధనముగా నిన్ను చేయబోతున్నాడు. నీవున్న మంచమే మీదే, లేక నీవున్నటువంటి స్థలంలోనే, నీవున్నటువంటి ప్రాంతంలోనే మోకరించగలిగితే మోకరించి ప్రార్థన చేస్తావా? ఒకవేళ శరీర సంబంధమైన పక్షవాయువు ఉందా, ఇప్పుడే అయ్యా ఆ రోజున ఆ పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచినట్లు ఈరోజు నన్ను కూడా స్వస్థపరిచయ్యా అని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావా? దేవుని పాదాలు పట్టుకోగలుగుతావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు స్వస్థత ఇచ్చి పక్షవాయువు నుండి విడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన పక్షవాయువు నుండి నీవు బయటికి రావాలని దేవుని సేవకుడిగా నేను కోరుతున్నాను. దేవుడి ఇటు మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలు అయ్యా. ఎవరైతే శరీర సంబంధమైన పక్షవాయువుతో ఉన్నారో, అలాగే ఎవరైతే ఆత్మ సంబంధమైన పక్షవాయువుతో ఉన్నారో, ఈ రోజున వారితో మాట్లాడండి ప్రభువా. వారితో మీరు మాట్లాడారు కనుక వారు నాయన మోకరించి వారి తప్పులు లేక వారి పాపాలు ఒప్పుకొని వారి పక్షవాయువు నుండి, లేక ఆత్మీయమైన పక్షవాయువు నుండి, శరీర సంబంధమైన పక్షవాయువు నుండి వారిని విడిపించి సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.